Subscribe to Color Frames. 13 ఏళ్ల తర్వాత రంజీ ఆడుతున్న విరాట్ జూనియర్లకు పోటీనివ్వలేకపోయాడు. ఢిల్లీ రైల్వేస్ మధ్య జరిగిన మ్యాచ్లో బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ చేతిలో కోహ్లీ అవుట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కోహ్లీ పేరు చెబితే అంతర్జాతీయ క్రికెట్ బౌలర్లే హడలెత్తిపోతారు. కోహ్లీ వికెట్ తీస్తే చాలనుకునే బౌలర్లున్నారు. హేమీ బౌలర్లు సైతం కోహ్లీ బ్యాట్ కి తలొంచాల్సిందే. ప్రత్యర్థి బౌలర్లపై అంతలా ఆధిపత్యం చెలాయిస్తూ వారికి ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు మిగిల్చాడు కోహ్లీ. అలాంటి కింగ్ కోహ్లీని ఓ జూనియర్ బౌలర్ వచ్చి క్లీన్ బౌల్డ్ చేశాడు. రంజీలోకి వచ్చి రాగానే బౌండరీతో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. దీంతో ఫ్యాన్స్ ఉప్పొంగిపోయారు. కానీ ఫ్యాన్స్ కి మరోసారి నిరాశే ఎదురైంది. కోహ్లీ డబుల్ డిజిట్ కూడా టచ్ చేయలేదు. కోహ్లీ అవుట్ కావడంతో స్టేడియం నిశ్శబ్దంగా మారిపోయింది. అయితే కోహ్లీని క్లీన్ బౌల్డ్ అవుట్ చేసిన ఈ కుర్రాడు ఎవడ్రా అని నెటిజన్లు గూగుల్ ని ఆశ్రయిస్తున్నారు. హిమాన్షు సాంగ్వాన్ ఢిల్లీలో 1995 సెప్టెంబర్ 2న జన్మించాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ గా రాణిస్తున్నాడు. 2019లో విజయ్ హజారే ట్రోఫీ ద్వారా లిస్ట్ ఏ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో T20 అరంగేట్రం చేశాడు. అదే ఏడాది రంజీల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. హిమాన్షు కెరీర్ లో 23 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 77 వికెట్లు తీశాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో 17 మ్యాచ్లు ఆడి 21 వికెట్లు పడగొట్టాడు. 7 T20 మ్యాచ్ల్లో 5 వికెట్లు సాధించాడు. కాగా కోహ్లీని అవుట్ చేయడంపై హిమాన్షు స్పందించాడు. నా జీవితంలో ఇది చాలా ముఖ్యమైన వికెట్. నా జీవితంలో మొదటిసారి రంజీ ట్రోఫీ మ్యాచ్ కి ఇంతమంది రావడం చూశాను. అది మా అందరికీ ప్రత్యేకంగా ఉంది. ఇంతమంది చూస్తుండగా నేను కోహ్లీని అవుట్ చేయడం గర్వంగా ఉందన్నాడు. చాలా మంది ఢిల్లీ బ్యాట్స్మెన్లు అటాకింగ్ ను ఇష్టపడతారు. దీంతో మంచి లెంగ్త్ తో ఆఫ్ స్టంప్ కు దగ్గరగా బౌలింగ్ వేయాలని వ్యూహం వేసుకున్నానని చెప్పాడు. హిమాన్షు సాంగ్వాన్ బౌలింగ్ లో కోహ్లీ ముందుకు కదిలి షాట్ ఆడేందుకు ప్రయత్నించగా అతను బంతిని మిస్ చేశాడు. బంతి బ్యాట్ ప్యాడ్ మధ్య నుంచి నేరుగా స్టంప్ ను తాకడంతో ఆఫ్ స్టంప్ గాలిలోకి ఎగిరింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.